మజీదులోకి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు నీచులని చెప్పాలి. వీళ్ళని ఎవరు వీళ్ళని అంటే, బీడీలు, సిగరెట్లు, పాన్ పరాకులు జోబీలో పెట్టుకొని అలాగే మజీదులోకి వచ్చి అవి అట్టే జోబీలో పెట్టుకొని అలాగే నమాజ్ చదువుతూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మజీదులో ఉల్లి వెల్లుల్లి తిని రావద్దని చెప్పారు. ఉల్లి వెల్లుల్లి హలాలా హరామా? హలాలే, తినేవే అల్హమ్దులిల్లాహ్. తినే వస్తువులు అయినప్పటికీ కూడా పచ్చిని తినడంతో వెగటు వాసన వస్తుంది, నమాజీలకు ఇబ్బంది కలుగుతుంది, దైవదూతల దూరం వెళ్ళిపోతారు అన్న కారణం చేత హలాలైనటువంటి ఉల్లి వెల్లుల్లి నమిలి మజీదుకు రాకండి అని ప్రవక్త గారు చెబితే, హరామైనటువంటి ఆ బీడీలు, సిగరెట్, తంబాకు, పానురాకు ప్యాకెట్లు ఆ గలీజ్ అంతా జోబిలో పెట్టుకొని అట్టే మజీదు కొట్టి నమాజ్ చదువుతున్నాడు. భయం ఉంది ఆ హృదయంలో. అల్లా అంటే ఎంత పవిత్రంగా నమాజ్ చదవాలి, ఆ దరిద్రమైన వస్తువులు జోబిలో పెట్టుకుని అట్టే నమాజ్ చదువుతున్నాడు. మనము మొన్ననే అలా బద్వేల్ నుండి వస్తూ జామియా మస్జిద్ అంటది, వెళ్ళాం లోపలికి. బాత్రూమ్కి వెళ్తే ఆ బాత్రూమ్ లో కుళాయి పైపు ఉంది. ఆ పైపు పై నుంచి కింద వరకు మొత్తం సిగరెట్ ముక్కలే. మొత్తం మజీద్ బాత్రూమ్లలో ఈ విధంగా తాగేసి అలా పెడుతున్నావే, అల్లా గృహం అన్న గౌరవం లేకుండానే, కనీసం నువ్వు మర్యాద పాటించకుండానే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావే, నీ ఇంటి బాత్రూంలో నువ్వు ఇలాగే చేస్తావా? నీ ఇంటి బాత్రూంలో నువ్వు ఇలాగే పెట్టుకుంటావా? అల్లా గృహాన్ని నీ ఇంటి కంటే పవిత్రంగా చూడాల్సిన బాధ్యత నీ మీద లేదా? సోదరులారా, ఇంత నీచంగా ముస్లింలు ఈరోజు తయారవుతున్నారు. గడ్డం పెంచుకొని, టోపీ పెట్టుకొని బజార్లలో సిగరెట్లు పీకుతూ ఉంటారు. అరే 10 మంది చూస్తారు, నా గడ్డం ఉంది, ప్రవక్త సున్నత పెట్టుకొని ఉన్నాను, చూస్తే ఏమనుకుంటారు, నా ధర్మం గురించి ఎంత తప్పుగా మాట్లాడుకుంటారు, నా ప్రవక్త సున్నత గురించి ఎంత తప్పుగా ఆలోచిస్తారు, నేను అవమానపరుస్తున్నది నా ధర్మాన్ని నేను అవమానపరుచుకుంటున్నానన్న బుద్ధి వివేకం కూడా లేకుండానే సిగరెట్లు తాగుతూ ఉంటారు బజార్లలో. అల్లా భయం అనేది ఉందా? కనీసం ఒక బైక్ మీద పోతూ ఉంటే ఎక్కడన్నా పోలీసు వాళ్ళు లైసెన్సులు అడుగుతూ ఉంటారు. ఈ గడ్డం చూసి, జుబ్బా చూసి మీరు ఫోన్ హజ్రత్ అని చెప్పేసి చెకింగ్ కూడా చేయరు అసలు కనీసం. అంత రెస్పెక్ట్. ఎందుకంటే అరే వీళ్ళు ఖురాన్ చదువుతారు, నమాజ్ చదువుతారు, వీళ్ళు మంచిగా ఉంటారు, పద్ధతి కలిగిన వ్యక్తులు అన్నటువంటి భావన వాళ్ళలో ఉంది. అది కాస్త నీ చేతులను నువ్వే పాటు చేసుకుంటున్నావు. సోదరులారా, మన వ్యవహారం, మన పద్ధతి మారాలి సోదరులారా.